ఏసీబీ న్యాయస్థానం వారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి 2022లో నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, అప్పట్లో ఉన్నటువంటి మంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, లింగంనేని రమేష్ గారు, అంజనీ కుమార్ గారు, ఇలా సుమారు 20 మంది వ్యక్తులు అదేవిధంగా కంపెనీలు కలిసి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన దాంట్లో అవినీతి చేశారు అని చెప్పి ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా 2024లో అప్పుడు ఉన్నటువంటి సిఐడి పోలీసు వారు ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది. అయితే ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్తముడు. చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి నారాయణ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, చాలా అత్యంత నిజాయితీ పరులు. ఎక్కడా పైసా అవినీతి చేయలేదు వాళ్ళ జీవితంలో అన్న విధంగా వేసినటువంటి ఛార్జ్ షీట్ని కూడా పక్కన పెట్టి, ఆ ఛార్జ్ షీట్లో కూడా పైగా అంతకుముందు వీళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి వీళ్ళందరూ, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి ఈ కేసులో ఛార్జ్ షీటును కూడా కాదని ప్రస్తుతం ఉన్నటువంటి సిఐడి పోలీసు వారు, అదేవిధంగా అడిషనల్ డీజీపీ సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ గారు, ప్రస్తుత మరి రిటైర్డ్ అయినా కూడా డీజీపీగా కొనసాగుతున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు, డిఓ మీద కొనసాగుతున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ధారణకి వచ్చి ఐఓ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి, ఎందుకంటే అప్పుడు వేసినటువంటి ఛార్జ్ షీటు ఐఓ గారు ఇప్పుడు ఆ ఛార్జ్ షీటు సక్రమంగా లేదు, వీళ్ళెవరు కూడా దొంగలు కారు అని చెప్పి మళ్ళా వాళ్ళకి పోలీసులే తమంతట తామే సర్టిఫికెట్ ఇస్తూ మంచివాళ్ళని వేసినటువంటి ఇవాళ రిఫర్డ్ ఛార్జ్ షీటుకు సంబంధించి మరి గౌరవ ఏసీబీ న్యాయస్థానం వారు రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేస్తున్నాము, ఈ కేసును కొట్టివేయండి అని చెప్పేసినటువంటి ఆ డాక్యుమెంట్లని గౌరవ ఏసీబీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటూ నా వాదనల్ని కొట్టివేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ మరి న్యాయమూర్తులను, ఈ కేసును చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి గౌరవ న్యాయమూర్తులందరినీ, అదేవిధంగా న్యాయవాదుల్ని, విఘ్నులైనటువంటి ప్రజలందరినీ కూడా, అధికారులను సైతం నేను కోరుకునేది ఒకటే, ఒకసారి ఛార్జ్షీట్ వేసిన తర్వాత మరి పోలీసు వారు ఆ రోజుల్లో 15,000కు పైగా డాక్యుమెంట్లని, వందలాది మంది విట్నెస్ల్ని, సాక్షుల్ని విచారించి తగినన్ని సాక్ష్యాధారాలు ఎవరెవరికి మధ్య చంద్రబాబు నాయుడు గారికి, లింగంనేని రమేష్ గారికి, అదేవిధంగా మంత్రి నారాయణ గారికి, లింగంనేని రమేష్ గారికి, నారా లోకేష్ గారికి, హెరిటేజ్కి సంబంధించి మరి అప్పుడున్నటువంటి సిఆర్డీ అధికారులకు కానివ్వండి, మున్సిపల్ అధికారులకు, ఎంఏయుడి అధికారులకు కానివ్వండి, ఏ విధంగా వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరింది అని చెప్పి ఇచ్చినటువంటి, సేకరించి సబ్మిట్ చేసినటువంటి పేపర్లన్నీ కూడా, అంతేకాదు ఐఏఎస్లు మరి 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. గౌరవ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానానికి వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రమాణం చేసి మరి మేమంతా నిజమే చెబుతున్నామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే ఒక చిన్న పదాన్ని వాడి ఇవాళ గౌరవ న్యాయస్థానం ముందుకు వాళ్ళు వేసిన దాన్ని సరి అయింది అని చెప్పి గౌరవ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అని అంటే ఆలోచించండి. ఏ విధంగా ఎక్కడ ఈ తీర్పులు, ఇలాంటి తీర్పులు వస్తే మరి న్యాయం ఏ స్థాయికి దిగజారిపోతుందో ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరొకటి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీడియా వారి ద్వారా, 80 సంవత్సరాలు వయసు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకునేది ఒకటే, సార్ తప్పులు అందరూ చేయొచ్చేమో కానీ వయసు కన్నా మీరు కనీసం గౌరవం ఇచ్చి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి భయపడి మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళని ఇకనైనా చేసుకొనివ్వండి. ఎందుకంటే నాకు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని బట్టి ఇవాళ గౌరవ ఏసీబీ న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినా
తిరిగి అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం నాకు ఉంది కాబట్టి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుని నేను వినియోగించుకుంటూ ఖచ్చితంగా దీన్ని మళ్ళా తిరిగి నేను అప్పీల్ చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా మీరు ఒత్తిళ్లు తీసుకొచ్చి భయపెట్టి ప్రలోభపెట్టి వ్యవస్థల్ని మీ చేతిలోకి తీసుకుంటే నాకు ఒకటే గుర్తుకొస్తూ ఉంది. మేమందరం కూడా చిన్నప్పుడు న్యూటన్ లాస్ అని చెప్పి చదువుకున్నాం. దాంట్లో న్యూటన్ లా థర్డ్ లా ఒకటి ఉందండి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఎలాంటి తీర్పిస్తారో లేదా భగవంతుడు ఎలాంటి తీర్పిస్తాడో నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆపోజిట్ రియాక్షన్ ఈక్వల్ కాదండి, డబల్ రియాక్షన్ మాత్రం మీరు ఫేస్ చేస్తారు అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంతోమంది పోలీసు అధికారులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో శ్రమపడి ఇవాళ శ్రమ దినాలు లెంట్ డేస్ నడుస్తున్నటువంటి రోజుల్లో గౌరవ న్యాయస్థానం ఎంతో శ్రమపడి మరీ ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఒకే ఒక 2 మాటల్లో చెప్తాను నేను. ఎవ్రీ హ్యాండ్ మస్ట్ ఫోల్డ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్, అలానే ఎవ్రీ నీ షల్ బౌ బిఫోర్ ద గాడ్ అనే సంగతిని ఎవరు కూడా మర్చిపోవద్దు. దానికి ప్రజలందరూ, అధికారులందరూ, పోలీసులందరూ, చంద్రబాబు నాయుడుతో సహా రాజకీయ నాయకులందరూ, న్యాయమూర్తులందరూ కట్టుబడి ఉండాల్సిందే. బిఫోర్ ద గాడ్ అనే దాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ న్యాయ చరిత్రలో ఒక చీకటి రోజుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ కల్పించినప్పటికీ కూడా ఆ చీకటి త్వరలు తొలగిపోవడానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని వినియోగించుకుంటూ నేను అప్పీలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసినటువంటి వ్యవస్థలు బద్దలయ్యేలాగా గౌరవ న్యాయస్థానాలు, ఇంకా పై న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అండి నిన్న రోజున కూడా గౌరవ హైకోర్టు వారు నేను అక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి 3 కేసుల్లో కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది డిస్మిస్ చేస్తూ. ఖచ్చితంగా ఆ తీర్పును కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. కాకపోతే ఒకటి నేను కోరుకునేది ఏంటంటే, ప్రజలు తెలుసుకోవాలి, న్యాయవాదులు, న్యాయమూర్తులందరూ ఆలోచించాలి. అది ఏంటి అని అంటే, నేను గౌరవ హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మంత్రి నారాయణ గారు, మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరూ చేసినటువంటి కుట్రల్ని ఇవాళ వాళ్ళు పోలీసు అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొని వచ్చి ఈ విధంగా పనిచేపిస్తూ ఉన్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. లేదా చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పోలీసు బాస్గా ఉన్నాడు కాబట్టి ఒక జీవోని అడ్డం పెట్టుకొని ఐపీఎస్ అధికారుల యొక్క పనితీరుని ఆయన పర్యవేక్షణలో నడిపించుకుంటూ ఉన్నాడు కాబట్టి గౌరవ హైకోర్టుని నేను 3 కేసుల ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఒకటి, ఈ కేసుని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి ఏసీబీ న్యాయస్థానం, గౌరవ ఏసీబీ న్యాయస్థానం పరిధి నుంచి ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకి బదలాయించాలి అనేది ఒకటి. అదేవిధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ 80 ఏళ్ల వయసు దాటిన ఒక ముసలి నక్కలాగా బతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బహుశా చదువుకున్నాడేమో, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని లేదా చదువుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఆయన టీముని కోరుకుంటూ, దాంట్లో ఉన్నటువంటి షరతుల్ని ఉల్లంఘించారు కాబట్టి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ని నేను రద్దు చేయమని చెప్పి కోరుకుంటూ మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మూడవది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఛార్జ్ షీట్ వేయబడినటువంటి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఛార్జ్ షీట్ వేసినటువంటి ఐఓ గారితోనే మళ్ళా గౌరవ ఏసీబీ న్యాయస్థానానికి వాళ్ళు వచ్చేలాగా వ్యవస్థల్ని మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల, అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని మొత్తం చెప్పు చేతల్లో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండంగా ఈ కేసుని ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులు, మరి ముఖ్యంగా రవిశంకర్ అయ్యన్నార్ గారు కానివ్వండి, హరీష్ కుమార్ గుప్తా గారు కానివ్వండి, వీళ్ళందరూ మీద ఒత్తిళ్లు తీసుకొని వచ్చి పని చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ సిఐడి కాదు సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి మరొక పిటిషన్ని నేను దాఖలు చేసుకోవడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, స్టేట్ కానివ్వండి, ఎంత సిల్లీగా వాదనలు వినిపించారు అనేది
లోకాన్నే తెలుసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళు నా మెయింటైనబిలిటీ మీద క్వశ్చన్ చేశారండి. అంటే నీకేమి అర్హత ఉందయ్యా ఈ కేసులు వేయటానికి అని చెప్పి వాళ్ళు తమ వాదనల్ని కోట్లాది రూపాయల ఫీజు మరీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా సరైన న్యాయవాదులు లేరు అనే రీతిలో ఢిల్లీ నుంచి తెప్పించుకున్నటువంటి పెద్ద పెద్ద న్యాయవాదుల ద్వారా వినిపించింది ఆర్కేకి ఏమి అర్హత ఉంది అని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పిటిషనర్ అయినటువంటి నేను, డిఫాక్టో కంప్లైనెంట్ అయినటువంటి నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారండి? సో నాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని, నాకు చట్టం కల్పించినటువంటి వెసులుబాటుని వినియోగించుకొని థర్డ్ పార్టీని అసలు ఎవరు ఎలవే చేయనటువంటి ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కోకి భయపడిపోయి థర్డ్ పార్టీ ఎవరు కూడా ఇవాళ న్యాయస్థానం మెట్లు ఎక్కనటువంటి రోజుల్లో సిఆర్పిసి 39 చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా, ఒక నేరం ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే 3 విధాలుగా గౌరవ న్యాయస్థానం ముందుకు వెళ్ళొచ్చు. పోలీసులు దెమ్సెల్వ్స్ వాళ్ళకి వాళ్ళే కేసు రిజిస్టర్ చేయొచ్చు, లేదా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదా దారిని పోయే దానయ్య అయినా సరే కంప్లైంట్ చేయొచ్చు దాని మీద, లేదా న్యాయస్థానం తనకు తానుగా కేసును తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ 39 సిఆర్పిసి స్పష్టంగా చెబుతూ ఉంటే థర్డ్ పార్టీని అనేవాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరు న్యాయస్థానం కాదు కదా, చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి కూడా భయపడేలాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కంప్లైనెంట్ని, ఫిర్యాదుదారుణ్ణి, డిఫాక్టో కంప్లైనెంట్ అయినటువంటి నన్నే మెయింటైనబిలిటీని క్వశ్చన్ చేసిందంటే గౌరవ హైకోర్టు న్యాయస్థానం అఖండ జ్యోతిగా న్యాయస్థానాలను కానివ్వండి, లేకపోతే ఇవాళ న్యాయమూర్తుల తీర్పులను కానివ్వండి ఆన్లైన్లో పెడుతున్నప్పుడు ప్రజలు, విఘ్నులైనటువంటి అందరూ, తోటి న్యాయమూర్తులు, తోటి న్యాయవాదులు అందరూ గమనిస్తున్నా కూడా ఇలాంటి తీర్పులు వస్తూ ఉన్నాయి అని అంటే అఖండ జ్యోతులులాగా వెలిగించుకుంటున్నాను, నేను వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు లోపల పొంగిపోతూ ఉన్నాడేమో కానీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా నేను ఖచ్చితంగా హైకోర్టులకి వాటన్నిటికి కూడా ఉన్నటువంటి వెసులుబాట్లన్నింటినీ వాడుకుంటానే తప్ప అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఛార్జ్ షీట్ వేయబడినటువంటి కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టింగ్ కొట్టించుకునేటటువంటి తీర్పులు వస్తున్నటువంటి ఈ తరుణంలో డిఫాక్టో కంప్లైనెంట్ కూడా అర్హత లేదని చెప్పి వాదనలు వినిపించేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు తనకు అనుకూలమైనటువంటి న్యాయవాదుల ద్వారా తీసుకురావడం అని అంటే ఈ తీర్పులన్నింటినీ